బ్రేకింగ్ న్యూస్ ట్యాంక్ బండ్ బోట్ ప్రమాదంపై వెలుగులోకి కొత్త విషయాలు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా అసలు క్రాకర్స్ ఈవెంట్ కు అనుమతులు లేవని అధికారులు చెప్తున్నారు. ముందుగా అనుమతి తీసుకుంటే ప్రమాదం జరిగేది కాదు అంటున్నారు. గతంలో జరిగిన ఈవెంట్స్ కు అనుమతులు తీసుకున్నారు, కానీ నిన్నటి ఈవెంట్ కు అనుమతులు లేవని చెప్తున్నారు. ప్రమాద సమయంలో బోట్లో 20 మంది ఉన్నారని, అజయ్ ఒక్కడే తప్పించుకోలేకపోయాడని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, సుజాత మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సుజాత, ట్యాంక్ బండ్ ఇన్సిడెంట్ ఏమైతే ఉందో దాంట్లో ఒక్కొక్కటిగా ఒక్కొక్క విషయం తెలుస్తూ వస్తుంది. ఈవెంట్కి అనుమతులు లేవు అని కూడా చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు, అసలు అప్డేట్స్ ఏమున్నాయి దీనికి సంబంధించి? మనిషా భారతమాత మహాభారతి దగ్గర జరిగినటువంటి ట్యాంక్ బండ్ లోపల బోట్ లో క్రాకర్స్ ని పేర్చినటువంటి సంఘటనతో ఒక్కసారిగా మంటలు చెలరేగడము, అందులో ఉన్నటువంటి వాళ్ళకి గాయాలవ్వడము, అజయ్ అనే వ్యక్తి మిస్సింగ్, ఇదంతా కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే మాత్రము అజయ్ కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మీడియాతో మాట్లాడుతూ అక్కడ ఆ ఫైర్ కి సంబంధించి ఏదైనా సరే ముందుగానే ఇలా జరగకుండడానికి ఎలాంటి సేఫ్టీని పెట్టారు అని అడిగినప్పుడు అసలు అనుమతి ఉందా క్రాకర్స్ లోపలికి తీసుకువెళ్ళడానికి అని అడిగినటువంటి టైంలో అతను క్రాకర్స్ తీసుకువెళ్ళడానికి ముందుగా మాకు ఎలాంటి పర్మిషన్ కోసం లెటర్ కానీ లేకపోతే మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు ఈవెంట్ కి సంబంధించి అని చెప్పేసి తను చెప్తున్నారు. గతంలోనూ చాలా కార్యక్రమాలు జరిగినప్పుడు అందరూ పర్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించి మేము ముందుగానే జాగ్రత్త చర్యలుగా అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అధికారులమే అందరిమీ అక్కడ ఉన్నాము, కానీ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వీళ్ళు చేశారు. అదే కారణంతో ఇలాంటి సంఘటన జరిగింది, ఎవరు ఆపలేకపోయాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు అసలు టూరిజం వాళ్ళు వీళ్ళని ఎలా అలో చేశారు, ఎలాంటి అనుమతులు లేకుండా ఇప్పుడు జరిగినటువంటి బోట్ నష్టం కావచ్చు, మరో వ్యక్తి అజయ్ అనే వ్యక్తి కనపడకపోవడం, అతను చనిపోయి ఉంటారు అని కూడా ఇప్పటికైతే మాత్రము ఎక్కడైనా సరే అక్కడ ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ లో ఎక్కడైనా పడిపోయి ఉంటారేమని గాలింపు చర్యలు చేస్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమైనటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ ఎవరు తీసుకుంటారు, అటు టూరిజం డిపార్ట్మెంట్ నిర్లక్ష్యమా, లేదు అని అంటే ఈవెంట్ చేస్తున్నా కూడా ఎలాంటి అనుమతులు లేకుండా బయట జరిగేటువంటి ఈవెంట్ కి ట్యాంక్ బండ్ మధ్యలో క్రాకర్స్ పెంచడం అసలు ఎవరు అనుమతించారు, ఎలాంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు ఇష్టానురాజ్యంగా క్రాకర్స్ తీసుకువెళ్ళి అక్కడ పేల్చడంతో ఒక వ్యక్తి ఆ ప్రాణం పోయినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ సుజాత. ఆచూకీ తెలియక గల్లంతైన అజయ్ కోసం గాలింపు తీవ్రంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇప్పటికీ 6 టీంలు అజయ్ కోసం తీవ్రంగా గాలిస్తూ ఉన్నాయి. లోతు ఎక్కువగా ఉండటంతో ఆచూకీ తెలుసుకోవడం కాస్త ఆలస్యం అవుతుంది అంటున్న డిస్ట్రిక్ట్ ఫైర్ అధికారితో వెంకన్నతో ఆ ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్ చూద్దాం. హుస్సేన్ సాగర్ ప్రాంతంలోని పీపుల్ ప్లాజా వద్ద నిన్న సాయంత్రం జరిగినటువంటి భారతమాత మహాహారతి కార్యక్రమానికి వచ్చినటువంటి అజయ్ మిస్ అయ్యాడు. అయితే బోట్ 2 కూడా దగ్ధమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు చూడొచ్చు 2 బోట్ల సహాయంతో డిఆర్ఎఫ్ బృందాలతో పాటు అటు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ కూడా ఉదయం నుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. లేక్యూ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతానంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అజయ్ తన స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చారు. మణికంఠ అనే వ్యక్తికి డబ్బులు చెల్లించడానికి వచ్చి మణికంఠ ఫైర్ కి సంబంధించినటువంటి ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నేను కూడా ఈవెంట్ చేయడానికి వస్తాను అని అడిగినప్పుడు లోపలికి తీసుకువెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే జాకెట్స్ ధరించకపోవడం వల్లనే ఎప్పుడైతే ఈ అగ్ని ప్రమాదం బోట్లలో చోటు చేసుకుందో ఆ టైంలో అందరూ పరుగులు తీశారు, కానీ వాళ్ళకి లైఫ్ జాకెట్ లేకపోవడం వల్ల అజయ్తో వచ్చినటువంటి 2 వ్యక్తులు బయటపడ్డప్పటికీ అజయ్ ఇందులోనే ఇరుక్కుపోయి ఉంటారు అని చెప్పేసి భావిస్తున్నారు. చూడొచ్చు బోట్స్ సహాయంతో మొత్తం ఈ హుస్సేన్ సాగర్ ప్రాంతం మొత్తం చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అసలు ఏం జరిగిందని చెప్పి? రాత్రి ఇక్కడ గవర్నర్ గారి ప్రోగ్రామ్ ఉందండి, మా బండి కూడా పెట్టినాం, మీ అందరు కూడా మా సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నారు. సో మరి ఫైర్ క్రాకర్స్ డిస్ప్లే అనేది మాకు నోటీసులో లేదు. సడన్గా 9 గంటల ఆ ప్రాంతంలో అయ్యేసరికి ఇమ్మీడియట్గా
ఇక్కడ ఉన్న వెహికల్తోని ఇక్కడ జట్టి ఉన్నది, అటు పక్కన వేరే ఇంకొక బోట్ మీద కూడా మనుషులు ఉంటారని తెలిసింది. వాళ్ళ కిందికి దూకేసరికి నీళ్ళలో దూకేసరికి స్పీడ్ బోట్ వచ్చి వాళ్ళని సేవ్ చేసిందని చెప్పని ఇక్కడ స్థానికులు అంటున్నారు. సో అక్కడ అది మండుతుండేసరికి ఆ బోటు ఏదైతే అగ్నికి గురైందో అటు సైడ్ నుంచి వేరే వెహికల్ వచ్చింది, మా సెక్రటరీ వెహికల్, ఇటు సైడ్ నుంచి ముషీరాబాద్ వెహికల్, 2 సైడ్ నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ ఆపరేట్ చేయడం జరిగింది. కొంచెం కష్టమైంది, ఎందుకంటే బోట్ అనేది వాటర్లో ఉంది, ఆ డిస్టెన్స్ మేము చేరుకోలేకపోయినాం. అటు నుంచి ఒక దాదాపు 10-12 ఫీట్ హైట్ ఫెన్సింగ్ ఉంది, ఆ ఫెన్సింగ్కు ల్యాడర్ వేసుకొని దాని మీదకి వెళ్ళి దిగి అటు నుంచి పైప్ లైన్ తీసుకొని మేము కంట్రోల్ చేయడం జరిగిందండి. సో అది గాలికి ఆ బోట్ అనేది ఇటు సైడ్ రావటం మూలంగా మాకు డిస్టెన్స్ సరిపోలేదు. ఇమీడియట్గా మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అవగాహన చేసుకొని ఒక బోటు, టూరిజం బోటు మీద మాది పోర్టబుల్ పంప్ అని ఉంటుంది, ఆ పంపుని దాని మీద ఫిట్ చేసి వాటర్ లోపలికి పంపించి దాని దగ్గర నుండి పూర్తి మంటలు కంట్రోల్ చేయడం జరిగిందండి. రాత్రి 12 అయింది దాదాపు కంట్రోల్. ఆ టైంలో ఎంతమంది ఉన్నారు సార్ బోటింగ్లో? అసలుకి ఫైర్ క్రాకర్స్ అనేది బోట్లో ఎలో చేసేటప్పుడు కనీసం ఆ సేఫ్టీ అనేది పాటించాల్సిన అవసరం ఉంది కదా, ఇదంతా మీ దృష్టికి వచ్చింది? సో అది మాకు దృష్టికి తెలియదండి. ఫైర్ క్రాకర్ షో అనేది మాకు నోటీసులో లేదు. ఎంతమంది ఉండరు అనేది కరెక్ట్గా ఫిగర్ అవుట్ కావట్లేదు. మొత్తానికైతే ఒక 3-4 ఇంజూర్ అయినరు. అందులో ఎవరైతే ఈ ఎక్స్పర్ట్ ఉన్నాడో ఫైర్ క్రాకర్స్ని డిస్ప్లే చేసే అతను ఎక్కువ ఇంజూర్డ్ అయిందని తెలిసింది. మిగతా వాళ్ళకు నార్మల్ ఇంజూర్డ్ అయింది, వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు లోకల్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ. మేము మాత్రం ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లే ఇన్వాల్వ్ అయినాం. సార్, అంటే అజయ్ అనే వ్యక్తి ఇప్పటికీ కనిపించడం లేదు అని చెప్తున్నారు. అతను ఆ టైంలో బోట్లో ఏమన్నా ఉన్నట్టు ఎప్పుడు గమనించారు? ఎవరైనా గమనించారా, లేకపోతే ఆ టైంలో ఎవరు లేరా బోట్లో? సో వాళ్ళ ఫ్రెండ్తో పాటు ఇతను వచ్చిండంట. అతను చెప్పడం ద్వారా తెలిసింది మనకు, అజయ్ అనే 22 ఇయర్స్ అబ్బాయి మిస్ అయ్యిందని తెలిసింది. సో ఎప్పుడైతే తెలిసి ఇన్ఫర్మేషన్ మార్నింగ్ తెలిసిందో వెంటనే ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అది ఇంప్లిటేబుల్ బోట్ అంటారు చూడండి, అది ఓబీ విత్ ఓబిఎం, మా టీంని అందరినీ కూడా ఇక్కడికి డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు డిఆర్ఎఫ్ టీము, తర్వాత టూరిజం బోట్లు కూడా ఇక్కడ అంతా సెట్ చేస్తున్నాయి. దాదాపు ఇక్కడ ఒక 50 ఫీట్ డెప్త్ దాకా ఉంటుంది, లోపలంతా మడ్డు బాగా ఉండి ఉంటుంది కాబట్టి అసలు యాక్చువల్గా అతను పడ్డా లేదా ఏంటి అనేది తెలియదు. ఒకవేళ ప్రయత్నం చేస్తున్నాం, మా దగ్గర పాతాల కాంటతో కూడా వాటర్లో డెప్త్లకు వేసేసి కూడా దాన్ని చెక్ చేయడం జరుగుతుంది, డ్రాగ్ చేస్తున్నాం, అటు ఇటు చెక్ చేయడం జరుగుతుంది. చూడాలి, ఏమన్నా ఉండి ఉంటే మాత్రం తగిలితే పైకి వచ్చే అవకాశం ఉందో, లేకపోతే 24 అవర్స్ తర్వాత బాడీ పైకి తేలే అవకాశం ఉంటుందండి. అంటే ఇలాంటి బోట్స్లో, రన్నింగ్ బోట్స్లో కావచ్చు, ఇలా ఫైర్ జరిగినప్పుడు వాటిని కొంతమేరకు ఆపడానికి ఫైర్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు సార్? అసలు పాసిబిలిటీ అవుతుందా వెంటనే మంటల్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి? అవుతుందండి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎక్స్పర్ట్ అయితే మాత్రం డిఫరెంట్ ప్లేసులలో అన్ని పైకి పోయే క్రాకర్సే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఖచ్చితంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకుంటే మా టీం కూడా ఉంటారు. చిన్నగా అయిందంటే ఇమీడియట్గా మనం కంట్రోల్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఒకటెళ్ళి ఇంకో దాని మీద పడ్డప్పుడు ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అయ్యి పెద్ద ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు సేఫ్టీ నామ్స్ తీసుకోకపోవడం వల్లనే ఇట్లా జరిగిందని చెప్పుకోవచ్చు మనం. ఇలాంటి వాటికి అనుమతులు ఇస్తారా సార్? ఏమైనా క్రాకర్స్ని ఇలా ఎలో చేసేటప్పుడు ఫైర్ సిబ్బంది కావచ్చు, లేకపోతే అధికారులకి ఇలా అప్లికేషన్స్ పెట్టడం, ఇలా ప్రాసెస్ ఉంటే ఒకవేళ అఫీషియల్గా ఇస్తారు? ఉంటుందండి. లాస్ట్ టైం నేను అదే చెప్తున్నా కదా, గవర్నమెంట్ ప్రజాపాలన ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అక్కడ మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరపునే ఆడ ఫైర్ క్రాకర్ షో చేసారు. మాకు ఇంటిమేషన్ ఇస్తే మేమంతా సేఫ్టీ అంతా ప్రొవైడ్ చేసినాం. చిన్న ఇన్సిడెంట్ అయితే కూడా ఇమీడియట్గా కంట్రోల్ చేయడం జరిగిందండి. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ వీళ్ళ మీద? అది చర్యలు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత. థ్యాంక్ యూ. అయితే చూస్తున్నాం కదా, ప్రస్తుతం డిస్ట్రిక్ట్ ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే మాత్రము ఇక్కడికి చేరుకొని ఆ ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అసలుకి ఏం జరిగింది, రాత్రి ఏ టైంకి కాల్స్ వచ్చాయి, ఖచ్చితంగా కూడా మా దృష్టికి అయితే మాత్రము ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి క్రాకర్స్కి సంబంధించి గతంలో చేసినటువంటి ఈవెంట్స్కి ఏదైనా సరే పర్మిషన్ ఉంది కాబట్టి చేసుకున్నటువంటి టైంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా మేము ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం అజయ్ డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు దాదాపు కొన్ని ఫీట్ల లోతున్నటువంటి ఇందులో ఎక్కడైనా సరే ఇరుక్కుపోయి ఉంటారా లేదు అని అంటే ఏం జరిగింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బోట్ల సహాయంతో చూడొచ్చు, చుట్టూ ఉన్నటువంటి ఆ వాటర్ని రౌండప్ చేస్తున్నటువంటి టైంలో ఒకవేళ బాడీ అడుగున ఏదైనా ఉండుంటే ఖచ్చితంగా కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆ బోట్ల సహాయంతో గాలింపు చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది.
మొత్తానికైతే మాత్రము డిఆర్ఎఫ్ టీం కావచ్చు, అదేవిధంగా లేక్ వ్యూ పోలీసులు, మరోవైపు ఫైర్ సేఫ్టీ అధికారులు వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకొని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అసలుకి అజయ్ డెడ్ బాడీ ఇందులో ఉంది అనని కన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇంకా లేదు. ఖచ్చితంగా ఉంటే 24 గంటల తర్వాత తన బాడీ పైకి వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే ఈలోపే ఈ గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు కాబట్టి డెడ్ బాడీ దొరికే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ శ్రీనుతో సుజాత.